నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి నగరంలో కల్తీ పాల వ్యవహారం ఎంతటి కలకలాన్ని రేపింది అనేది మాటల్లో చెప్పలేం. 12 మంది అస్వస్థతకు గురైతే వాళ్ళల్లో నలుగురు చనిపోయారు కూడా. చికిత్స తీసుకుంటూ నలుగురు చనిపోయారు. మిగతా వాళ్ళలో చికిత్స తీసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఇంకా ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉంది. వాళ్ళు పూర్తిగా అటు సేఫ్గా ఉన్నారు అని చెప్పలేని పరిస్థితి. మిగతా వాళ్ళు చికిత్స తీసుకుంటున్నారు. సో ఈ ఘటన మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కదా. ఈ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కల్తీ పాల వ్యవహారం మీద ఆయన సీరియస్ అయ్యారు. కల్తీ పాలు అనేది అసలు సహించరాని నేరము అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఎందుకని అంటే పొద్దునే లెగిస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా పాల దగ్గర నుంచి మొదలు పెడతారు వాళ్ళ దైనందిన జీవితంలో. ఐదర్ కాఫీ, టీ ఆర్ చిన్నపిల్లడైతే పాలు, కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఈ పాలు తాగుతున్నారు కదా. సో అలాగా ఒక బేసిక్ నీడ్ అయిపోయింది. అలాంటి దాన్ని కల్తీ చేయటం అనేది తీవ్రమైన నేరము అని చెప్పేసి కూడా అందరూ మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటున్నారంటే ఈ కల్తీ పాలకి సంబంధించిన శాంపిల్స్ని హైదరాబాద్ టెస్టింగ్కి పంపించాము. దాంట్లో కల్తీ కలిసింది అని తేలితే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. ఎవరైతే ఆ కల్తీ వెనక ఉన్నారో, ఎవరి హస్తమైతే ఆ కల్తీ పాల వెనక ఉందో వాళ్ళకి ఖచ్చితంగా కఠినమైన శిక్షలే పడతాయి అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఈ కల్తీ పాలు తాగి ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో బాధిత కుటుంబాలకి ఒక్కొక్క బాధిత కుటుంబానికి 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇస్తామని చెప్పేసి 10 లక్షలు ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు తెలిపారు. అయితే నిజంగా మనం ఇక్కడ చూస్తే కనుక పాలు తాగి చనిపోవడం అనేది నిజంగా ఒక భయంకరమైన సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకని అంటే పాలు తాగితే కాస్త బలం అనుకుంటాం మనం. పాలు తాగటం వల్ల ఎక్స్ట్రా ఎనర్జీ వస్తుందని అనుకుంటాం, కానీ అసలు ఉన్న ప్రాణాలు తీసేస్తుందని ఎవరూ అనుకోం కదా. అయితే రాజమండ్రిలో ఈ ఘటన ఎలా జరిగింది అన్న దాని మీద అధికారులు లోతుగా పరిశీలన చేస్తున్నారు. ఇక్కడ తెలిసింది ఏంటంటే ఈ కల్తీ పాల వ్యవహారంలో కూలింగ్ సిస్టమ్స్ దగ్గరే మొత్తం అంతా కూడా వరలక్ష్మి డైరీ అనే డైరీకి సంబంధించిన కూలింగ్ సిస్టమ్స్లోనే పొరపాటు జరిగింది అని చెప్పేసి తేలిందంటున్నారు. ఇక్కడ ఈ కూలింగ్ సిస్టమ్స్లో పాలని చల్లబరచడానికి, ఎక్కువసేపు నిల్వ ఉంచడానికి, వాటి ఉష్ణోగ్రతల్ని తగ్గించడానికి చేస్తారు కదా. ఆ కూలింగ్ సిస్టంలోనే ప్రాబ్లం ఉంది. దీంట్లో ఉండే కూలెంట్ ఏదైతే ఉంటుందో ఆ కూలెంట్ పాలల్లో కలిసింది. దానివల్లనే ఇంతమంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది అని చెప్పేసి చెప్తున్నారు. ఈ కూలింగ్ సిస్టమ్ పరీక్షించినప్పుడు వాళ్ళకి ఇంకా ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలు కూడా తెలిసాయట. అంటే ఈ ఘటన జరగడానికి ఒక వారం 10 రోజుల ముందు కూడా ఈ కూలింగ్ సిస్టమ్ రిపేర్ వచ్చింది. రిపేర్ వస్తే ఏం చేస్తారు, జనరల్గా ఇలాంటి పెద్ద పెద్ద కూలింగ్ సిస్టమ్స్ మెయింటైన్ చేసేవాళ్ళు ఎక్స్పర్ట్స్ని తీసుకొస్తారు. దాన్ని రిపేర్ చేయించడానికి, దాన్ని బాగు చేయించడానికి ఎక్స్పర్ట్స్ని తీసుకొస్తారు. కానీ ఈ డైరీ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు ఈ కూలింగ్ సిస్టమ్ని రిపేర్ చేయించడానికి మామూలు వెల్డర్ని తీసుకొచ్చారట. మామూలు వెల్డర్ పనితనం ఎలా ఉంటుంది, ఒక ఎక్స్పర్ట్ చేయాల్సిన పని ఎక్స్పర్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. దానివల్లనే ఈ కూలింగ్ సిస్టమ్ మళ్ళీ ఇంకొకసారి రిపేర్ అయింది. రిపేర్ అయిన తర్వాత వాళ్ళు చూసుకోకపోవటం వల్ల, లేకపోతే అజాగ్రత్త వల్ల ఆ కూలెంట్ వచ్చేసి, అంటే అంతకు ముందు సారి రిపేర్ చేసినప్పుడు వెల్డర్ వెల్డింగ్ చేశాడు కదా, దానికి పగుళ్ళు ఏర్పడ్డాయట. ఆ పగుళ్లలో నుంచే ఈ కూలెంట్ లీక్ అయ్యి పాలల్లో కలిసి ఇంతమంది ప్రాణాలు పోవటానికి ప్రధాన కారణంగా మారింది. నిజంగా ఇది ఎంత భయంకరమైన విషయమో చూడండి. ఒక చిన్న అజాగ్రత్త వల్ల 4 నిండు ప్రాణాలు బలయ్యాయి. ఇంకొక 2 ప్రాణాలు కూడా ప్రమాదం అంచున, చావు అంచున వేలాడుతున్నాయి. ఇంకా కొంతమంది చికిత్స తీసుకుంటున్నారు. అసలు ఇలాంటి కూలింగ్ సిస్టమ్స్ మెయింటైన్ చేయడానికి పర్మిషన్స్ ఇస్తుంది ఎవరు? అధికారుల్లో ఎవరు ఇస్తున్నారు? ఇలాంటి వాటికి పర్మిషన్స్ అన్నీ కూడా ఎవరు ఇస్తున్నారు అని చెప్పేసి ప్రజల నుంచి ఒక పెద్ద ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే ఇలాంటి వాటికి పర్మిషన్స్ ఇవ్వాలంటే ముందు సేఫ్టీ ప్రికాషన్స్, అలాగే దానికి సంబంధించి ఎక్విప్మెంట్ సరిగా ఉందా లేదా అంతా కూడా అధికారులు చెక్ చేసిన తర్వాత పర్మిషన్స్ ఇవ్వాలి. కానీ విచ్చలవిడిగా యథేచ్ఛగా ఎవరు పడితే వాళ్ళు ఈ కూలింగ్ సిస్టమ్స్ని పెట్టేస్తున్నారు, డైరీలు మెయింటైన్ చేస్తున్నారు, పాల ఉత్పత్తి చేస్తున్నారు, ప్రజలకు అమ్ముతున్నారు. ఏమన్నా తేడా వస్తే ప్రజల ప్రాణాలు పోతున్నాయి. అసలు ఇంకా ఈ పాలు ఉంటాయి కదా, ఈ పాల కల్తీ ఎలా జరుగుతుంది అని చెప్పేసి కొన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు నాకే మైండ్ బ్లాక్ అయినట్టుగా అయింది. అసలు ఎలాంటి కల్తీ జరుగుతుంది అని చెప్పేసి మీకు కొన్ని చిన్న ఎగ్జాంపుల్స్ నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి, నిపుణుల ప్రకారం చూస్తే పాలు చిక్కగా కనిపించడానికి లేదా ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి కొన్ని ప్రమాదకరమైన రసాయనాలు కలుపుతున్నారట.
యూరియా, డిటర్జెంట్లు, లిక్విడ్ సోప్ లాంటి పదార్థాలు కలిపితే పాలు నురగతో కనిపిస్తాయి. నిజమే, మరి సోపు మనం డిటర్జెంట్ సోపులు ఇట్లా బట్టల మీద వేసి రుద్దినప్పుడు చక్కగా నురగొస్తుంది కదా, అందుకే కలుపుతారేమో. పాలు ఎక్కువ నురగొచ్చినా కానీ అనుమానపడాల్సిన పరిస్థితులు, దౌర్భాగ్య పరిస్థితులు ఇప్పుడు దాపురించాయంటే నిజంగా ఇది ఎలాంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం అనేది ఇక్కడ ప్రశ్నించుకోవాలి మనల్ని మనమే. ఇవి శరీరంలోకి వెళ్ళినప్పుడు ముఖ్యంగా కిడ్నీలపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాజమహేంద్రవరం ఘటనలో బాధితులకు ముందుగా అస్వస్థత, మూత్ర సమస్యలు తలెత్తి తరువాత పరిస్థితి విషమించిందని అధికారులు చెబుతున్నారు. ఇంకా ఎలాంటి కల్తీలు ఉంటాయనేది మనం చూద్దాం. కొంతమంది వ్యాపారులు పాలు చెడిపోకుండా ఉండేందుకు ఫార్మలిన్ వంటి రసాయనాలు కలుపుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇది సాధారణంగా శవాలు కుళ్ళిపోకుండా ఉంచేందుకు ఉపయోగించే పదార్థం. రామ శవాలు కుళ్ళిపోకుండా అంటే వాటిని అలాగా కొంచెం ఎక్కువ నాళ్ల పాటు స్టోర్ చేయడానికి వాడే ఫార్ములిన్ అనే పదార్థాన్ని తీసుకొచ్చి పాలల్లో కలుపుతున్నారంటే ఇంకా ఎక్కడ ఉంటుందా అసలు? ఇలాంటి దౌర్భాగ్యపు పరిస్థితి మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లోనే ఉందేమో, ఇంకా ఏ దేశంలో ఉండదేమో అని అనిపిస్తుంది. మీకేమైనా తెలిస్తే ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో మీరు ఎక్కడైనా చూసుంటే దయచేసి కమెంట్ బాక్స్లో చెప్పండి. నాకైతే మన దేశంలో, మన రాష్ట్రంలోనే ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారేమో, ఇలాంటి అకృత్యాలు చేస్తున్నారేమో అనే అనుమానం కలుగుతుంది. ఇక అదేవిధంగా సింథటిక్ మిల్క్ తయారు చేసి విక్రయిస్తున్న ఘటనల్ని కూడా మనం గతంలో చూసాం. ఎస్, చాలాసార్లు ఫుడ్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు వాటి మీద దాడి చేసి పట్టుకున్న విషయాలను కూడా మనం చూసాం. యూరియా, కాస్టిక్ సోడా, రిఫైన్డ్ ఆయిల్ వంటి పదార్థాలతో పాలను తయారు చేస్తారు. ఇలాంటి పాలు మనం తీసుకోవటం వల్ల గుండె, రక్తపోటు సమస్యలకు కారణమవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి నిజంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు మనకు తెలిసిన డైరీ దగ్గరికి వెళ్ళి పాలు కొనుక్కొచ్చుకుంటే చాలా మంచిది. తెలిసిన డైరీ అంటే 4 గేదెలను పెట్టుకుని చిన్నగా వ్యాపారాలు చేసుకుంటా ఉంటారు చూసారా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటే పాలు అంతకన్నా ఉత్తమమైంది లేదు అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో మీరు కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంతకుముందు అంతా కూడా ఇలాంటి 4-5 గేదెలను లేకపోతే 10 గేదెలను 10 ఆవులను పెట్టుకుని వ్యాపారం చేసుకునే వాళ్ళంతా పాలల్లో నీళ్లు కలుపుతారు, వాళ్ళ దగ్గర పాలు కొనుక్కుంటే డబ్బులు వృధా అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ విమర్శలు చేయిస్తున్న విషయాన్ని మనం చూసాం. అయితే వాళ్ళు పాలల్లో నీళ్లే కలుపుతారేమో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం పాలు కొనుక్కొచ్చుకుంటే పాలల్లో నీళ్లే ఉంటాయేమో, కానీ ఇలాంటివి చూస్తుంటే, భయంకరమైనవి చూస్తుంటే నిజంగా ఈ కెమికల్స్ మీద ఆ నీళ్లే నయమనిపిస్తుంది, నీళ్ల పాలే నయమనిపిస్తుంది. ఇలా ప్రాణాలని గాల్లో కలిపేసుకోవడం కన్నా నీళ్ల పాలు తాగి కాస్తో కూస్తో బలం తెచ్చుకున్న చాలేమో అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో మీరు కూడా కమెంట్ బాక్స్లో చెప్పండి. అయినా మన దేశంలో ఇంతమంది జనాభా రోజు రోజుకి పెరుగుతూ పోతున్నారు. ఇది నాకుగా స్వతహాగా కలిగిన అనుమానం మీ దగ్గర నేను వ్యక్తపరుస్తున్నాను. మన దేశంలో రోజు రోజుకి జనాభా పెరుగుతూ పోతుంది. ఎన్ని కోట్ల జనాభాకి మరి ఎన్ని లీటర్ల పాలు కావాలి? మరి దానికి తగ్గట్టుగా జీవాలు ఉన్నాయా? ఆవులు, గేదెలు ఉన్నాయా? ఉంటే సరిపోతాయి అసలు? ఉంటే కూడా ఇప్పుడున్న సంఖ్యలో అంతమందికి, అన్ని కోట్ల మందికి పాలు పదార్థాలు ఉత్పత్తి చేయాలంటే సరిపోతాయా? నిజంగా ఒకప్పుడు పల్లెటూరులో చూస్తే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా చావిడి ఉండేది, గేదెలు ఉండేవి, ఆవులు ఉండేవి, ఎక్కడ పాల కుండకి లోటు ఉండేది కాదు. కానీ ఈ రోజుల్లో దౌర్భాగ్యం ఏంటంటే పల్లెటూరులో కూడా చిన్న డైరీ ఫార్మ్స్ లాంటివి పెట్టేసుకుని, అంటే పాలు పదార్థాలు ఇలాంటివన్నీ అమ్ముతున్నారు కదా, చిన్న డైరీ పాయింట్స్ పెట్టుకుని. సో అలాగా పల్లెటూరులో కూడా డైరీ పాయింట్స్ వచ్చేసాయంటే ఇంకా పాలు ఉత్పత్తి అయ్యేది ఎక్కడ? ఇలాంటి వాళ్ళు ఎంతమంది కల్తీ చేసేసి కల్తీ పాలు అమ్ముతూ అసలు కృత్రిమంగా పాలు తయారు చేస్తున్నారంటే అర్థం చేసుకోండి. యూరియా, రిఫైన్డ్ ఆయిల్ ఇలాంటి వాటినన్నిటిని మిక్స్ చేసి పాల లాంటి పదార్థాలు తయారు చేసి అమ్ముతున్నారంటే అది నిజంగా దారుణమైన విషయం కదా. సో మరి ఇంతమందికి పాలు కావాలంటే నిజంగా ఆలోచించండి. రైతన్నలు కూడా ఆలోచించాలి ఈ విషయంలో. పాల ఉత్పత్తి మన చేతుల్లో ఉంది. మనం పాల ఉత్పత్తి పెంచాలి అనుకుంటే నిజంగా కష్టపడితే ఖచ్చితంగా పాల ఉత్పత్తి పెరుగుతుంది. మనం దేశానికి, దేశ ప్రజలందరికీ కూడా స్వచ్ఛమైన పాలు అందించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్యాకెట్ పాలు ఆపేసేయండి దయచేసి. పాలు ఎక్కడి నుంచి వస్తాయని పిల్లల్ని అడిగితే డైరీ పాయింట్లో ప్యాకెట్లో నుంచి వస్తాయి అని చెప్పే పరిస్థితికి రావద్దు దయచేసి. పాలు ఎక్కడి నుంచి వస్తాయని, గేదె ఇస్తుందో లేకపోతే ఆవు ఇస్తుందో అని చెప్పేసి పిల్లలు అనుకునే స్థితికి మనం తీసుకురావాలి. పాలు ఎక్కడ దొరుకుతాయంటే డైరీ పాయింట్లో దొరుకుతాయని చెప్పేసి కాదు, ప్యాకెట్లో వస్తాయని చెప్పేసి కాదు, గేదె ఇస్తుంది, ఆవు ఇస్తుంది అని చెప్పేలాగా పిల్లలకి మనం
మన వాతావరణాన్ని, మన భారతదేశాన్ని మనం అలా మార్చుకుంటే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది. ఎక్కువ ఉపోద్ఘాతం ఇచ్చానని అనిపిస్తే మన్నించండి. కానీ నా పాయింట్‌లో కూడా కాస్త అర్థం ఉంది. నేను మాట్లాడిన మాటల్లో కూడా కాస్త అర్థం ఉందని నేను అనుకుంటున్నాను. మీకు అనిపించిందో లేదో కామెంట్ బాక్స్‌లో చెప్పండి. థాంక్ యూ.